హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సో పిల్లలకు చాట్ జీపీటీ ఎలా నేర్పించాలని చెప్పేసి అందరు అడుగుతున్నారు అనమాట. సో చాట్ జీపీటీ అంటే ఏం లేదు, అది అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. సో అందరు కూడా ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఏ అంటూ పలవరిస్తుంది కాబట్టి సో అందరి ఫోన్లలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ చాట్ జీపీటీని ఉపయోగించవచ్చు. ఏ అప్లికేషన్ చాట్ జీపీటీ కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఏఐ అప్లికేషన్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. సో ఈ చాట్ జీపీటీని ఉపయోగించి పిల్లలకు ఎలాంటి హోంవర్క్ అయినా, ఏ క్వశ్చన్లు అయినా, ఏ జనరల్ నాలెడ్జ్ అయినా నేర్పించవచ్చు. తల్లిదండ్రులు చదువు రాని కూడా ఎలాంటి భయాందోళనకు గురి కాకూడదు. అయ్యో మాకు చదువు రాదు, మా పిల్లలకి ఎట్లా ఏఐ నేర్పించాలని ఏం కాదు. ఈ వీడియో మీరు స్టెప్ బై స్టెప్ చూడండి, మొత్తం మీరు నేర్పించేస్తారు ఆటోమేటిక్గా. అందరి ఫోన్లలో ఉంటుంది. సో ఇప్పుడు మనతో పాటు ఇద్దరు ఉన్నారనమాట. వాట్ ఇస్ యువర్ నేమ్? Pavani from 4th D. వాట్ ఇస్ యువర్ నేమ్? My name is Akshita from 3rd class. వెరీ గుడ్. ఇప్పుడున్నారు అక్షిత, పవన్ ఇద్దరు ఉన్నారనమాట. సో వాళ్ళు ఎలా ఉపయోగిస్తారో చాట్ జీపీటీ వాళ్ళకి ఎలా నేర్పిస్తున్నారో చూడండి మీరు. సో అందరు ఫోన్లు ఉంటాయి కదా, ఫోన్లలో ఇక్కడ ప్లే స్టోర్ అప్లికేషన్ ఉంటుంది. ఇక్కడ ప్లే స్టోర్ అప్లికేషన్ వచ్చేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఈ అప్లికేషన్ ఇట్లా క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. సెర్చ్ బటన్లో చాట్ జీపీటీ అని రాయాలన్నమాట. చాట్ జీపీటీ ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. చాట్ జీపీటీ సెలెక్ట్ చేసిన. చాట్ జీపీటీ సెలెక్ట్ చేస్తే ఇట్లా వస్తుంది అనమాట. చాట్ జీపీటీ ఇది అనమాట రియల్ అప్లికేషన్. ఆల్రెడీ ఇన్స్టాల్డ్, నేను ఇన్స్టాల్ చేసిన నా ఫోన్లో కాబట్టి ఇన్స్టాల్ అయ్యింది కాబట్టి ఇన్స్టాల్డ్ అని చేస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ క్లిక్ చేయాలన్నమాట. ఓపెన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ లాగిన్ చేయాలి. లాగిన్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. లాగిన్ చేస్తే మనం మాట్లాడిన మనం యూజ్ చేసిన హిస్టరీ మొత్తం కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీని అడుగుతున్నాను అనమాట. సో ప్రతి ఒక్కరి ఫోన్లో వచ్చేసి ఇక్కడ ప్లే స్టోర్ అనే యాప్ ఉంటుంది. వచ్చేసి ఇది అన్నమాట మనకు కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఎల్లో కలర్ అందుకు ఆకుపచ్చ, అది పసుపు కలర్ ఉంది కదా, దీన్ని ప్లే స్టోర్ అంటారు అనమాట. ఈ ప్లే స్టోర్ని ఓపెన్ చేయాలన్నమాట. ఓపెన్ చేస్తే ఇట్లా క్లిక్ చేస్తే మనకు సెర్చ్ బటన్ కనిపిస్తుంటుంది. సెర్చ్ బటన్ అంటే ఇగో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ సెర్చ్ బటన్, ఈ అద్దంలాగా ఉన్న గుర్తులో ఇట్లా క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది అనమాట. ఈ సెర్చ్ బార్లో చాట్ జీపీటీ అని టైప్ చేయాలి. CHAT చాట్ జీపీటీ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ రెండు కూడా కనిపిస్తుంది మనకు. చాట్ బాట్ యాప్ అని కనిపిస్తుంది, చాట్ జీపీటీ అని ఉంది. రియల్ అప్లికేషన్ ఇది అనమాట. సో దీన్ని ఎంతమంది వాడుతారు అనేది కూడా చూడొచ్చు అనమాట. దీన్ని దాదాపు 100 కోట్ల పైన ఫోన్లలో వాడుతారు అనమాట. అందరు కూడా స్మార్ట్ ఫోన్లలో వాడుతారు. సో ఇక్కడ చూడొచ్చు డౌన్లోడ్స్, రియల్ అప్లికేషనా ఫేక్ అప్లికేషనా అనేది మనకి దీన్ని బట్టి తెలిసిపోవచ్చు. 4 కోట్ల మంది రివ్యూస్ రాసిరనమాట. ఈ అప్లికేషన్ ఎలా ఉందని చెప్పేసి రాసిరనమాట. సో టాప్ అప్లికేషన్ కాబట్టి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఇన్స్టాల్ అనే ఆప్షన్ లేకుండా డైరెక్ట్ ఓపెన్ అని ఉంది. సో ఓపెన్ అని నేను క్లిక్ చేస్తాను అనమాట. ఇట్లా క్లిక్ చేయాలని మీరు కూడా మీ ఫోన్లో క్లిక్ చేసిన తర్వాత దీన్ని చాట్ జీపీటీని లాగిన్ చేసుకోవాలి. మనకు ఈమెయిల్లో ప్రతి ఒక్కరికి ఈమెయిల్ లాగిన్ ఉంటుంది కాబట్టి ఈమెయిల్ లాగిన్ చేసుకోవాలి. ఈమెయిల్ లాగిన్ చేస్తే మనం చాట్ జీపీటీతో చేసే కన్వర్జేషన్ అంటే మనం చేసే చాటింగ్ అంతా కూడా సేవ్ అయి ఉంటుంది. లేకపోతే ఈరోజు చేసిన చాటింగ్ మళ్ళీ రేపు గుర్తుండదు అనమాట చాట్ జీపీటీకి. సో ఈమెయిల్తో లాగిన్ చేయాలన్నమాట. ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ లాగిన్ అయింది. నేను ఈమెయిల్తో లాగిన్ అయినా మా ఛానల్ ఈమెయిల్ ఐడితో. సో మనం ఏం చేద్దాం, న్యూ చాట్ కొడదాం. చాట్ మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసిన తర్వాత చాట్ జీపీటీకి హాయ్ చెప్పాలన్నమాట. హాయ్ చాట్ జీపీటీ ఎస్ క్లిక్ చేసినాం. క్లిక్ చేస్తే రెస్పాన్స్ వస్తుంది. హాయ్, వెల్కమ్ బ్యాక్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే? ఓకే, ప్లీజ్ రిమెంబర్ అవర్ నేమ్స్, ప్లీజ్ రిమెంబర్ అవర్ కిడ్స్ నేమ్స్, ప్లీజ్ రిమెంబర్ అవర్ నేమ్స్, అవర్ కిడ్స్ నేమ్స్. ఓకే పావని and Pawan is Pavani 4th class. ఓకే చెప్తా, మనం ఇచ్చినాం కదా, గుర్తుపెట్టుకుంటాను అనమాట. రిమెంబర్ మనిషి మైండ్లో ఎలా గుర్తుపెట్టుకుంటుందో చాట్ జీపీటీ కూడా అలాగే గుర్తుపెట్టుకుంటుంది.
ఏముంటుందంటే ఇప్పుడు మెమరీ అప్డేటెడ్ అని ఇక్కడ వచ్చిందనమాట. అంటే జ్ఞాపక శక్తి అప్డేట్ అయిందనమాట. ఒక్కసారి ఏదో చెప్పినా అని చార్జిబిటీ గుర్తుపెట్టుకుంటుంది. యువర్ చైల్డ్ ఈజ్ పవన్ ఈజ్ 4th క్లాస్, ఇది 4th క్లాస్. ఓకే, ఇచ్చేసింది. అనదర్ చైల్డ్ ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు పేర్లు ఇస్తున్నా. అనదర్ చైల్డ్ నేమ్ ఈజ్ అక్షిత. మనం చార్జిబిటీకి మన పిల్లల పేర్లు ఇచ్చినాము కాబట్టి ఆల్రెడీ గుర్తుపెట్టి. సో నేను అడుగుతున్నా, సో హూ ఈజ్ పావని, నేను పావని అంటే గుర్తుందా లేదా అడుగుతున్నా. సో హూ ఈజ్ పావని అని అడుగుతున్నా. సో చెప్తా అనమాట. ఇప్పుడు చార్జిబిటీ చెప్తుంది అనమాట. చార్జిబిటీ ఏం చెప్తుందంటే, బేస్డ్ ఆన్ వాట్ యూ టోల్డ్ మీ బిఫోర్, పావని ఈజ్ యువర్ డాటర్ అండ్ షీ ఈజ్ కరెంట్లీ 4th క్లాస్ అని చెప్తుంది అనమాట. సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. సో ఇప్పుడు నేను ఏం అడుగుతున్నా అంటే, పిల్లలకు జనరల్గా తెలుగు ఆల్ఫాబెట్ కానీ, అంటే తెలుగు కానీ హిందీ ఆల్ఫాబెట్ కానీ ఇంగ్లీష్ కానీ రాకపోతే ఫస్ట్ ప్రైమరీ సోర్స్ వచ్చేసి అవి నేర్చుకోవాలన్నమాట, ప్రైమరీ థింగ్. సో నేను అడుగుతున్నా, కెన్ యూ ప్లీజ్ రైట్ దిస్ ఈజ్, మనం రాసేదాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు అనమాట. మనం ఏమైతే రాస్తున్నామో ఇక్కడ దీన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటారు. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా ఏఐలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి నీట్గా రాయాలన్నమాట. కెన్ యూ ప్లీజ్ రైట్ తెలుగు ఆల్ఫాబెట్, తెలుగు వర్ణమాల అని అడుగుతున్నా. ఇప్పుడు చూద్దాం. తెలుగు వర్ణమాల అని అడిగితే ఏమంటుంది, ఖచ్చితంగా ఇది తెలుగు వర్ణమాల అని చెప్పి ఇచ్చేసింది అనమాట. సో మనందరికీ తెలిసి ఇవి తెలుగు ఆ నుంచి అమ్మ వరకు ఇచ్చింది, అల్లులు అని చెప్పేసి కా నుంచి బండిరా వరకు ఇచ్చేసింది. సో కింద కూడా రాసింది అనమాట. ఒక టీచరు ఇది చార్జిబిటీ అంటే ఏంటంటే ప్రపంచంలో అత్యుత్తమమైన చాలా మైండ్ పవర్ కలిగిన మేధావులతోన శక్తితోన తయారైన అప్లికేషన్ ఇది చార్జిబిటీ. దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు అనమాట. అంటే అందరి తెలివి పెద్ద మేధావుల తెలివి ఉపయోగించి తయారు చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్. సో ఈ చాలా అప్లికేషన్లు ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో, ఏఐలో. కానీ చార్జిబిటీ అనేది మోస్ట్ ఫేమస్ అప్లికేషన్. చూసి మీరు మనం డౌన్లోడ్ చేసినప్పుడు కూడా దాదాపు దీన్ని 100 కోట్ల మంది ఫోన్లలో వాడుతారు అనమాట. సో ఆ విధంగా మీ పిల్లలకు ఉపయోగించడం చార్జిబిటీ 99% అని చెప్పి సేఫ్ అని నేను చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు తెలుగు ఆల్ రాసేసింది కదా, నేను ఏమడుగుతుంటే, కెన్ యూ ప్లీజ్ రైట్ 1 నుంచి 100 వరకు రాయమని అడుగుతున్నా. 1 to 100 సెకండ్లో రాసి పడేస్తుంది. 1 to 3లో చార్జిబిటీ. ఎస్, ఇవి తెలుగు సంఖ్యలు 1 నుండి 100 వరకు అని చెప్పేసి 1 ఇది 1 2 ఇట్లా ఇచ్చిందనమాట. ఇక నెంబర్ ఇచ్చింది, దాన్ని ఎట్లా చదవాలని కూడా ఇచ్చిందనమాట. సో అన్ని రకాల ఇంగ్లీష్లో రాయమంటే ఇంగ్లీష్లో రాస్తుంది. ఇంగ్లీష్లో 1 స్పెల్లింగ్ 2 స్పెల్లింగ్ రావనుకో అవి కూడా నేర్పించవచ్చు అనమాట. కెన్ యూ టీచ్ వీక్ డేస్, నేనేమడుగుతున్నా వారాలు మొత్తం నేర్పియమని అడుగుతున్నా. కెన్ యూ ప్లీజ్ టీచ్ వీక్ డేస్, వారంలో ఎన్ని రోజులు ఉంటాయో నేను వాటి పేర్లు అడుగుతున్నా. చార్జిబిటీ మొత్తం తెలుగులోనే చెప్తుంది అనమాట. ఖచ్చితంగా ఇవి వారాన్ని రోజులు, వీక్ డేస్, మండే, సోమవారం, ట్యూస్డే, మంగళవారం, ఇట్లా అన్ని సండే వరకు మొత్తం ఇచ్చిందనమాట. సండే సులభంగా గుర్తుంచుకోండి. సూర్యుని గుర్తుంది కాబట్టి సండే, ఆదివారం, మండే, సోమవారం, ట్యూస్డే, మంగళవారం మంట గుర్తిచ్చింది అనమాట. అట్లా మీరు అన్ని షార్ట్ కట్లు ఇస్తుంది. మీ పిల్లలని ట్యూషన్కి పంపలేదని బాధపడకండి, మీకు ఇంగ్లీష్ రాదని బాధపడద్దు. ఎందుకంటే మీకు రాకపోయినా మీ పిల్లలకు రాకపోయినా ఖచ్చితంగా చార్జిబిటీ ఉంది. చార్జిబిటీని ఉపయోగించుకొని ఎట్లా అంటే అట్లా మీరు చాకుల్లాగా తయారవ్వచ్చు. ఈ పనికిరాని వీడియోలు చూసుకుంటా అందులో మీ కళ్ళు ఖరాబ్ అయితే, మైండ్ ఖరాబ్ అయితే కాకుండా ఈ చార్జిబిటీని ఉపయోగించడానికో మీ మైండ్ షార్ప్ అవుతుంది, మీ హోంవర్క్ కంప్లీట్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ నేను ఏమడుగుతుంటే, కెన్ యూ ప్లీజ్ ఇంగ్లీష్ అడుగుతున్నా. కెన్ యూ ప్లీజ్ రైట్ టాప్ 20 ఇంగ్లీష్ వర్డ్స్. సో ఇంగ్లీష్ వర్డ్స్ మొత్తం తెలుగులో ఏమంటారు, ఇంగ్లీష్లో ఏమంటారు కూడా ఇచ్చిందనమాట. ఇట్లా చెప్పొచ్చు అనమాట. చార్జిబిటీ చెప్తే అన్నీ రాసిస్తుంది. చార్జిబిటీ ఫాలో అయ్యారంటే మీ పిల్లలు కానీ నెల రోజులు కానీ ఖచ్చితంగా ఇందులో డైలీ ఒక 20 ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకోనంటే స్కూల్లో టాపర్ పొజిషన్లో వచ్చేస్తారు. టాప్ బెంచ్లో ఉంటారనమాట. మీ పిల్లలు కూడా టాప్ 5లో ఉంటారనమాట.
ఇట్లా అన్నీ నేర్చుకోవచ్చు. ఏ రోజు ఇచ్చినా ఆ రోజు 20 పదాలు ఇస్తే పిల్లలు నిజంగా నేర్చుకోవాలంటే ఏం చేయాలంటే ఈ ఒక్క పదాన్ని 20 సార్లు రాయాలన్నమాట రోజుకు. మాకు చిన్నప్పుడు మా టీచర్ అట్నే నేర్పించేది, ఒక ఇంగ్లీష్ పదం 20 సార్లు రాసేది. అందుకనే తెలుగు మీడియంలో చదువుకున్నా, గవర్నమెంట్ బడిలో చదువుకున్నా కాబట్టి ఇంగ్లీష్ ఎంతో కొంత వస్తుందంటే ఆ రోజు చెప్పిన మరి టీచర్ల పుణ్యమే. వాళ్ళు ఒక్కొక్క పదాన్ని 20 సార్లు రాపించేది. మాకేమో ఎందుకు రాపిస్తారని అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమవుతుంది వాటి విలువ. వాళ్ళు ఎందుకు రాపించారు, మరి ఏ ఉద్దేశంతో రాపించారు అని చెప్పేసి ఈరోజు మీకు అదే సజెస్ట్ చేస్తున్నా. ఈ పదాలను రోజుకు 5 చొప్పున చదివి వాటితో చిన్న చిన్న వాక్యాలు తయారు చేస్తే ఇంగ్లీష్ పదజాలం త్వరగా పెరుగుతుందంటే ఈ నేర్చుకున్న పదాలను ఉపయోగించి ఈ పిల్లలు స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్ తయారు కావచ్చు అని చెప్తుంది అనమాట. సో నేను ఏమడుగుతుంటే కెన్ యూ టీచ్ అడిషన్, లెక్కలు నేర్పియని అడుగుతున్నా. ఎందుకంటే కొంతమందికి లెక్కలు రావు, కొంతమందికి హిందీ రాదు, కానీ ChatGPTకి మొత్తం వచ్చానమాట అడిషన్. ఓకే, కెన్ యూ టీచ్ అడిషన్, పిల్లల కోసం నేర్పియమని అడుగుతున్నా కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న పద్ధతులను నేర్పిస్తాను అనమాట. ఈ గుర్తు ఇట్లుంటే ప్లేస్ గుర్తు ఎంత అసలుకి ఎంత బేసిక్ నుంచి చెప్తుందంటే చాలా వెరీ క్లియర్గా చెప్తుంది అనమాట ChatGPT. ఆ ఒక అద్భుతమైన మ్యాథ్స్ టీచర్గా పిల్లలకు ఎట్లా నేర్పియాలని అట్లా నేర్పిస్తాయి అనమాట. ఇట్లా అన్ని రకాలుగా ChatGPTని ఉపయోగించుకోవచ్చు. నేను ఇప్పుడు ఏమని అడుగుతుంటే కెన్ యూ ప్లీజ్ డ్రా ఎలిఫెంట్ అని అడుగుతా. సో ఎలిఫెంట్ ఎలిఫెంట్. ఓకే, డ్రా. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఎలిఫెంట్ బొమ్మ గీయమని అడుగుతున్న ChatGPTని. క్రియేటింగ్ ఇమేజ్ అని వచ్చింది. అది ఇంటర్నల్గా కంప్యూటర్ బొమ్మ గీస్తుంది అనమాట. ఏనుగు బొమ్మ చూద్దాం, ఏనుగు బొమ్మ ఎట్లా గీసింది అనేది చూద్దాం అనమాట. మనం మీ పిల్లలకు హోంవర్క్ రాకుంటే ఏ సిలబస్, చాలా మందికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంటే లెక్కల దగ్గర ప్రాబ్లం అవుతుంది. రానప్పుడు ఏ పేజీలో అయితే మీ ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ పేజీ కార్డు ఫోటో తీసి ChatGPTకి పంపిస్తే మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తుంది. నెక్స్ట్ వీడియోలో ఒక హోంవర్క్ని ఫోటో తీసి ఎలా పంపాలో మీకు నేర్పిస్తాను నేను. అప్పుడు ఇంకో వీడియోలో చెప్తాను. ఇప్పుడు ఏనుగు బొమ్మ గీయమన్నా కదా, ఇక గీసింది అనమాట, చాలా చక్కగా గీసింది అనమాట. చూడంగానే చిన్నప్పుడు ఒక పాట ఉంటుంది, ఏనుగమ్మ ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని, ఆ పాట గుర్తుకొస్తుంది అన్నమాట. అట్లా ఏదైనా సరే అన్ని వర్కులు వచ్చు. ChatGPTకి రాని వర్క్ అంటూ ఏం లేదు, మొత్తం వర్క్ వచ్చు. చాలా మందికి పిల్లలకు లీవ్ లెటర్ రాయనికి రాదు. కెన్ యూ ప్లీజ్ రైట్ లీవ్ లెటర్ టు క్లాస్ టీచర్. మనం కొన్ని తప్పు టైప్ చేసినా ChatGPT కరెక్ట్ చేసుకుంటుంది అనమాట. లీవ్ లెటర్ రాయమంటున్నా ChatGPTకి, ఇట్లా రాయాలని చెప్తున్నాడు ఇంగ్లీష్లో. టు ద క్లాస్ టీచర్, స్కూల్ నేమ్, సబ్జెక్ట్, లీవ్ అప్లికేషన్, రెస్పెక్టెడ్ టీచర్. ఇట్లా ఒక పర్ఫెక్ట్ ఇంగ్లీష్ గ్రామర్ ఉపయోగించి అన్నీ ఉపయోగించి ఎలాంటి మిస్టేకులు లేకుండా ChatGPT మీకు ఇస్తుంది అనమాట. ఇట్లా నేర్చుకొని పిల్లలు మీ మంచిగా చదువుకొని మీ అమ్మ నాయనకు పేరు తేవాలని చెప్పేసి మేమైతే మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం. ఇంకా చాలా అప్లికేషన్ ఉన్నాయన్నమాట. ఏ అప్లికేషన్లు, గ్రోక్ ఉంది, జెమినీ ఉంది, ఇంకోటి డీప్సీక్ ఉంది. సో అన్నిటికీ ChatGPT బాగుంటుంది కాబట్టి ChatGPT ఫస్ట్ చేసాం. నెక్స్ట్ వీడియో డీప్సీక్ మీద చేద్దాం, ఒక వీడియో గ్రోక్ మీద చేద్దాం, ఇంకో వీడియో జెమినీ మీద చేద్దాం, ఎట్లా ఉపయోగించగలం. మొత్తం మీద అల్టిమేట్ గోల్ వచ్చేసి తల్లిదండ్రులు అయ్యో ప్రపంచం అంతా ఏఐ ఎంబడి పరిగెడుతుంది, ఏఐ అంటారని భయపడొద్దండి. ఏఐ ప్రతి ఒక్కరి అప్లికేషన్లో ఉంది. ChatGPT ఇస్ ద బెస్ట్ ఏఐ అప్లికేషన్. సో మీరు ChatGPTని ఉపయోగించి అన్ని రకాలుగా నేర్పించచ్చు. మీ పిల్లలకి ఇప్పటి నుంచి నేర్పిస్తేనే వాళ్ళు కూడా పెద్ద అయినాక ఇంజనీరింగ్ చదివినా, డిగ్రీ చదివినా ఈ సమాజంలో ఎట్లా అంటే అట్లా గౌరవప్రదమైన మంచి పొజిషన్లో ఉంటారని చెప్పేసి మేము మా ఛానల్ తరఫున కోరుతున్నాం. సో థ్యాంక్ యూ చెప్పండి ChatGPTకి. థ్యాంక్ యూ ChatGPT. ఓకే, మా వీడియో నచ్చినట్టయితే ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మరింత మందికి పంపించి అందరూ కూడా ChatGPT ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోమని చెప్పండి. ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. మేము ఇంకో వీడియో చేస్తాం మీ అందరి కోసం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. బాయ్.